ఫ్రెండ్స్ నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గౌతమ్, యష్మిల మధ్య ఒకప్పుడైతే ఒక క్యూట్ లవ్ స్టోరీ జరిగింది. అంటే గౌతమే ఇష్టపడ్డాడు. అది వేరే విషయం. ఆ తర్వాత అక్క అన్నాడు. అది పెద్ద రచ్చ అయింది. అదంతా పక్కన పెట్టేస్తే గౌతమ్ మళ్ళీ యష్మితో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు ఈ మధ్యన. యష్మిని చాలా విషయాల్లో సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అయితే నిన్న ఒక స్కిట్ జరిగింది. లైవ్‌లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. ఏంటంటే ఆ స్కిట్ గౌతమ్‌కి, రోహిణికి ఇరు కుటుంబాలు పెళ్లి నిశ్చయిస్తారు. కానీ గౌతమ్ ఏమో అక్క కోసం వెళ్లి చెల్లిని ప్రేమిస్తాడు. చెల్లితోనే తన పెళ్ళనుకుంటాడు. కానీ ఎవ్వరికీ ఆ విషయం తెలీదు. ఇక నిఖిల్ ఏమో పెళ్ళిళ్ళ బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ క్రమంలో ఏమవుతుందంటే ఆహ్ ఇక అందరూ గూడా అంటే గౌతమ్ యష్మిని ప్రేమిస్తూ ఉంటాడు స్కిట్‌లో. యష్మి ఏమో నిఖిల్‌ని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే రోహిణి ఏమో గౌతమ్‌ని ప్రేమిస్తూ ఉంటుంది. రోహిణిని నబిల్ ప్రేమిస్తుంటాడు. ఇట్లాగా ఒక హెక్సాగాన్ లవ్ స్టోరీ అనమాట. ట్రయాంగిల్ దాటిపోయి హెక్సాగాన్. సో, అట్లా జరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే నిఖిల్ అండ్ యష్మి మధ్య ఒక క్యూట్ లవ్‌కి సంబంధించిన ఒక సాంగ్ చెప్పమని అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ అంటే నా మనసు ఆహ్, ఆహ్, నా చిరంజీవి సాంగ్ ఒకటి ఇస్తే వాళ్ళు చెప్పలేకపోతుంటారు. లేటెస్ట్ సినిమాలు తెలుసు కానీ వాళ్ళకి ఇవి తెలీదు కదా! అయితే యష్మి ఏమో నా కోసమా, నా కోసమా అంటుంటే నా మనసు, నా మనసు అంటుంటాడనమాట. ఈలోపు గౌతమ్ వచ్చి చేస్తూ ఉంటాడనమాట. అయితే ఏమవుతుందంటే గౌతమ్ కావాలని యష్మికి క్లోజ్ అవుతుంటే అది నిఖిల్ చూసి తట్టుకోలేకపోతుంటాడు. సీరియస్ అయిపోతుంటాడనమాట. అది యష్మి గమనిస్తుంది. గమనించి గౌతమ్‌తో దూరం అవుతూ ఉంటుందనమాట. అది మనకి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈలోపు నిఖిల్ ఏం చేస్తాడంటే గౌతమ్ దగ్గరికి రోహిణిని తీసుకొచ్చి రోహిణిని అటాచ్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ రకంగా నిన్న పేరుకే స్కిట్ గాని అక్కడ జరిగినవన్నీ నిజాల్లాగా కనిపించాయి నాకైతే.